రాజకీయ చైతన్యం కలిగిన గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో సమీకరణాలు వేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు తెలుగుదేశం ఇక్కడ గెలిచి సత్తా చాటింది. ఇక్కడ నుంచి పాత ప్రత్యర్థులైన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ బరిలోకి దిగడంతో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. కృష్ణా జిల్లాలో రాజకీయ దురంధరులుగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇక్కడ జరిగిన 9 ఎన్నికల్లో 6 సార్లు సైకిల్ సవారీ చేసింది. స్వతంత్ర అభ్యర్థులుగా గద్దె రామ్మోహన్, ముద్దరపోయిన వెంకటేశ్వరరావులను గెలిపించిన ఘనత ఈ నియోజకవర్గానిది. గతంలో 2 సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీమోహన్ ఈసారి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ వెంటనే అధికార వైకాపా పంచ చేరారు. క్యాడర్ను తన వైపు తిప్పుకోవడంలో వంశీ విఫలమయ్యారు. దీంతో రగిలిపోతూ అధికార బలం ఉపయోగించి తెలుగుదేశం శ్రేణుల ఆస్తులపై దాడులు చేశారు. ఈ 5 ఏళ్లలో వల్లభనేని వంశీ ఆగడాలకు అంతే లేదు. అధికార పార్టీ అండతో అక్రమ మట్టి, గ్రావెల్ తవ్వకాలతో మైనింగ్ మాఫియాను పెంచి పోషించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలవరం కాల్వ కట్టలు, బ్రహ్మయ్యలింగం చెరువు మట్టిని వంశీ అనుచరులు దోచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూముల కబ్జాలతో చెలరేగిపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఈ 5 ఏళ్లలో గన్నవరంలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. తెలుగుదేశం హయాంలో గన్నవరానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు లేకపోవటం వంశీకి ప్రతికూలంగా మారాయి. తెలుగుదేశం కార్యాలయం పైనే దాడి చేయడం, లోకేష్ యువగలం యాత్ర సమయంలో గొడవలకు దిగి తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టించారు. తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలపైన వంశీ దౌర్జన్యాలు, దాష్టికాలు విపరీతంగా పెరిగిపోయాయి. వంశీ దుశ్చర్యలతో విసిగిపోయిన తెలుగుదేశం శ్రేణులు ఎలాగైనా ఆయన్ను ఓడించాలన్న కసితో పనిచేస్తున్నారు. ఇంతేకాదు, వైకాపాలోనికి వెళ్లిన వంశీకి ఆ పార్టీలోని దుట్టా రామచంద్రారావు లాంటి కీలక నేతలకు అసలు పొసగడం లేదు. తెలుగుదేశం నుంచి వచ్చాడనే అక్కసితో వైకాపా శ్రేణుల నుంచి వంశీకి సహకారం అంతంత మాత్రమే. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై దిగజారిపోయి కామెంట్లు చేయడంతో అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆ ఘటన తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతోందని భావించిన వంశీ మళ్లీ సొంత గూటికి చేరేందుకు వివిధ మార్గాల ద్వారా యత్నించినా చీత్కారాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి వల్లభనేని వంశీపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఓటమి తర్వాత సీఎం జగన్ గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరుకే యార్లగడ్డ వెంకట్రావును పెట్టినా అధికారం మొత్తం వంశీకే అప్పగించారు. 2019 డిసెంబర్లో యార్లగడ్డకు డీసీసీబీ చైర్మన్ పదవి అప్పగించిన జగన్ ఆ తర్వాత ఆయన్ను పదవి నుంచి తప్పించారు. జగన్ అన్యాయాన్ని తట్టుకోలేక తెలుగుదేశంలో చేరిన యార్లగడ్డ వంశీతో హోరాహోరీగా తలపడుతున్నారు. తెలుగుదేశం నేతలు కూడా ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ప్రచారాలు చేపడుతున్నారు. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరూ చంద్రబాబును తరచూ విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగారు. తెలుగుదేశం చెట్టు నీడన ఎదిగిన నేతలు ఇలా తమ అధినేతకు ఎదురు తిరగడం, ఇష్టానుసారం దూషణలకు పాల్పడటం పార్టీ శ్రేణుల్లో కసిగా మారింది. ఈసారి 2 నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని తెలుగుదేశం గట్టి పట్టుదలతో ఉంది.